హాయ్ సార్, నేను ఇంకా కొంచెం హెల్ప్ అవ్వాల్సి ఉండే. ఏం చెప్పండి మేడం. ఎంత స్వీట్గా మాట్లాడతారు మీరు. అది మీ ఊర్లో నాకు రెంట్ హౌస్ కావాల్సి ఉండే సార్. ఓ రెంట్కి ఇల్లు కావాలనా? మాదే ఉంది, రండా చూపిస్తాను. మా ఇల్లు ఖాళీ ఉంది. హో అవునా, మంచిదయ్యా సార్. ఇప్పుడు నేను చూసుకోపోతా, రేపు వచ్చి షిఫ్ట్ అయిపోతా. ఓకే ఓకే ఓకే, రాండా రాండా. ఏం గౌడ, లడ్డు వచ్చి నోట్లో పడినా. రాండా మేడం, ఫస్ట్ మా ఇంటికి పోయిసి కీ తీసుకున్నా ఇంటిది. దానికి ఇంటికి పోయిసి ఆమెకి పిలుచుకోపోతాను. రాండా, నా వెనకే రాండా. నేను యాడ్ చేస్తే నా కూతురు చేసుకుంటా ఉంది. ఇప్పుడు నా పెద్ద కూతురు ఉంది కదా, అదే చేసుకుంటా ఉంది. అవునా, ఏ ఊరికి పోయాదేమో, ఈడ పెట్టుకుంటారా దాన్ని? అట్లంతా ఎట్లా పెట్టుకునేకైతుందే? ఆడ నా తమ్ముడు లేదేమి, నా తమ్ముని ఎవరు చూసుకుంటారా? పోతుంది ఇప్పుడు తను తినేసేసుకోకుంటునే పోతుంది. ఇంకా 2 నాళ్ళు పెట్టుకొని పంపిస్తాను. నాకు నడుము నొప్పము, దానికి ఇంకేం ఆ సావిత్రి ఏం చేసేదాంట్లోనే ఉంది. దానికి దీన్ని పెట్టుకొని ఆమెకి పంపిస్తాను 2 నాళ్ళు పెట్టుకొని. అవునా, హాస్పిటల్కి ఏమైనా పోయేదే? ఓహో, దీనికి ఎంత హాస్పిటల్కి పోయిస్తే అంతే ఆమెకి. ఓహో, నేను పోయేద్దామా స్వామి? ఆమెకి ఇంజక్షన్లు ఇస్తారు. ఆమెకి నాకు దిగులు స్వామి, ఇంజక్షన్ అంటే ఏమి చిన్బీట్ చూడు నువ్వు. పదాక్కో ఈ హాస్పిటల్కి పోయిస్రా, నడుపు నొప్పి అనేసి ఊరికే ఇంట్లో కుక్కొనిస్తే మేలైపోతుందా? పోయిస్రా హాస్పిటల్కి. అది ఇదొస్తుంది కదా అమృతాంజన్ 2 రూపాయలది, దాన్ని నా మనమరాలు తీసుకొని వచ్చిండే, పూసింది బాగా నడుముకి. ఇప్పుడు చూస్తాను, మేలైతే పోయలేదు హాస్పిటల్కి, లేకపోతే పోయిసి రావాలా. ఏమి ఊరికే 2000 కుక్కల మన పైన యాలా, దానికే ఉండను ఊరికే చూస్తాను. ఉండి ఇప్పుడు ఏమక్క, మొన్న మీ సావిత్రి మొగుడంతా వచ్చిండే, పోయిస్నా? పోయిండాడు ముండా కొడుకు. కాదు, వస్తే ఈడ వచ్చి ఉండిడాల, లేకపోతే దీన్ని తోడుకపోయి వాడు ఆడుండాడో ఆడితే పెట్టుకోనాల. అది ఇడ్సేసి ఈడిడ్సేసి ఉండాడు. 3 నెలలకు ఒకసారి 1 నెలకు ఒకసారి వచ్చేది చూసేది పోతాడు. పాపం ఆ బిడ్డ జ్ఞానం పట్టుకొని వెళ్తేమే. అవునక్క, ఇంకా చిన్న బిడ్డ వేరే జ్ఞానం పెట్టుకుంటే ఏం చేస్తుందా పై సావిత్రి? నీ కూతురే చెప్పాలా ఈడే ఉండు అనేసి? నువ్వు చెప్పకైతుందా? అయ్యో, నేనే చెప్పే పొత్తు పోవే తెల్లే. వాళ్ళుంటూ వాళ్ళ సంసారం ఉంటూ నేను దానికి ఎంత పోయలేదమ్మా. ఏమన్నా చేసుకొని అని సిడ్సిసిండారు. ఏమన్నా చేసుకొని నాకే కావాలా? సావిత్రి ఉంది కదా, నా కూతురు అనేసి ఏమి మూసి పెట్టుకొని వెళ్ళేనా? పోవే అమ్మా అంటాను. నీ మొగుడు జట్లు పోవే, ఆడుంటాడు ఆడు ఉండు పో అంటే ఏం చెప్తుంది? అయ్యో, నేను ఉంటే నువ్వుకేం అంటున్నా? నేను ఆడన్నా ఉంటాను, ఏమి నన్ను తరిమీడన్నా మీరు? తరిమీడనేమో తరిమీడండ, నేను పోతాను అట్లా పాడేయి అంటుంది. ఇంకేం చెప్పకైతుంది చెప్పు? అది దానికి ఏమీ చెప్పకయ్యలేదు. దానికి ఊరికే ఇడ్చేసిండని ఏమన్నా చేసుకొని అనేసి ఊరికే ఇడ్చేసిండని చూడి. ఊరికే ఉండేది ఏమన్నా చేసుకొని అట్లయితే. ఏమి ఇట్లా వాళ్ళకి ఎంత ఏం చెప్పకైతుంది? నువ్వేం చెప్పకపోవదక్కు, ఏమన్నా చేసుకొని పాడైపోయి నేను ముందుగా తినేసి నువ్వు నీ గౌడ ఊరికే కూకొనిది. నువ్వే వంట చేయాలా? అదేం చేసేలేదా నీ కూతురు? భలే బాగా చేస్తుంది చూడి మంచి. ఏమి ఒక్క అక్సెస్కి వచ్చలేదు దానికి. ఒక నేను కక్సేసి పెట్టింటే ఎత్తుకొని వస్తుంది తట్ట తినేదానికి. ఏం చేస్తుందో మా దేవునికి తెలిసిన తెల్లి. పాపం ఆ నేత్ర ఆడుకొని ఉండే బిడ్డ అది వస్తుంది. పాపం షర్ట్ ఉడుస్తుంది, పాత్రలు కడుగుతుంది, ఇల్లు ఎంత క్లీన్గా పెట్టుకొని ఉంటుంది. ఈ ముండా లేసేదే 12 గంటలకు లేస్తుంది. ఇంకేం చేస్తుంది ఇది? అవునా, అట్లయితే అదే మిస్కోల్కి పోయలేదా నేత్ర? పోతుందమ్మా. ఏమి 9 గంటలకు పోయేది అదే అని చెప్పి ఎంత చేసి పెట్టేసి పోతుంది పాపము. ఇంకేం చేస్తుంది అది? అవునా, పాపే తక్కువ ఇంత ఉంది పాపం. అదే ఇల్లంత ఎంత బాగా పెట్టుకుంటుంది చూడి. నీ కూతురు ఉంది కదా, పెద్ద గాఢం ఉండాదిరా. ఏమి దానికేం వచ్చిండే పొద్దు? ఓహో, పనంత అయినమ్మా? ఇంకా లేదులే, నువ్వు చేసి పెడతావనిస్తే ఊరికే కుక్కర్ ఉండదు చూడి. రా పని చేస్తురా పోవేలే. ఓహో, నా ఇల్లనే ఇంకా పని అయ్యలేదు, ఇంకా నీ ఇల్లుకి వస్తాను పని చేసేకి. పో, నువ్వు చేసుకో కావాలంటే. మడ ఏమిటి కడగేది నువ్వు? పని అయ్యిందా అనేసి? పన్ను అయికపోతే నువ్వు చేసిస్తావు అట్లయితే?
ఏమో మాట్లాడుతుందమ్మా ఏం పని అయ్యిందా అనేసి దానికి కాదు ఇట్లాడతావా అదే మడే చెప్తా ఉండేది రాసేసి అనేసి ఎప్పువేలే గాడిది చూడు సరదక్క ఏం దీంట్లో మాట్లాడితేనే గొడవకు వస్తుంది చూడే నువ్వు అట్లే ఉండవురా వెళ్ళి కుక్కరా ఏం పని ఎంత అయిందా నీదే ఏవో పొక్క ఏం పొద్దునే లేస్తే నైట్ పనుకునే వరకు పని ఉండిందే ఏం పని లేకపోయింది టైమే లేదనుకొని నువ్వు అంత పని ఉంటుందమ్మా ఇంట్లో ఈ మగ్బిడ్లు అంటారు అయ్యో మీకేం పని ఉంటుంది మీరే పుణ్యం చేసింటారమ్మా ఏం పొద్దునే లేస్తారో తింటారో చేస్తారో వంట చేస్తారో తింటారో పాత్రలు కడుగుతారో 2 బట్టలు ఉతికిస్తారో అంతే మీ పని అంటారు వాళ్ళు వండుకొని వేసేస్తే అప్పుడు తెలుస్తుంది ఏమంటావక్క నువ్వు అవును ఇంకా పని అయినది ఏమీ లేదా అప్పుడే వచ్చింది ఉండు మాట్లాడకి పోయే గారిది పని అయిపో ఫస్ట్ చూడు మంచి నా విషయానికి నువ్వు రావద్దు నాకేమైనా కోపం వస్తే ఆమెకి ఊరికే ఉండలేదు నేను ఇప్పుడే చెప్తా ఉన్నాను ఇంకా చిన్బిడ్డ అనుకొని ఊరికే ఉన్నాను చెప్తా ఉన్నాను చూడి నా విషయానికి రావద్దు నువ్వు ఏ వస్తానే ఏం చేస్తావే చెప్పు ఏం చేస్తావే ఏమి కోపం వస్తుందంట కోపము ఏమి కోపం వస్తే ఏమి కుండ్లాడిస్తావా అట్లే డంకనక అనేసే ఊరికే ఉండు మంచి పోనీ అదేమో చెప్పేకి వచ్చింది చూడు మంచి ఊరికే నన్ను చూడేమిడికే నేనేం చేస్తానో తెలీదమిడికే ఓహో అట్లయితే నువ్వు లూజు అక్క తురుము కుక్కకో కొరికిస్తుందా మిడికి అదే చెప్తా ఉంది ఏం చేస్తానో తెలీదు అనేసి అవునమ్మా తురుము కుక్క అనిస్తాను నేను ఏమే మంచి బిజినెస్ స్టార్ట్ చేస్తామంటే ఇంకా ఏమి మాట లేదప్ప ఏమి ఎంత ఫిక్స్ అయిపోతా ఏం చేస్తామనేసి అయ్యా నీ మక్క ముయ్యా కాదు లోపరముండా నీకు చెప్పిండాను ఎవరికి చెప్పకపోవద్దే నువ్వు నా డార్లింగ్ అనుకొని చెప్పి నీ దగ్గర పోయి ఆ లోపరముండా చెయ్యి దగ్గర చెప్పిండావా ఏమో బిజినెస్ స్టార్ట్ చేసిందంట మంచి అనేసి ఇంకెంత ఉండాలా నీకే నేను మర్చిపోయింటాను చూడి నువ్వే వచ్చి ఇప్పుడు నేను చేసింది బేవర్స్ ఉండా నీకు నీకు చెప్పింటే మూసుకొని ఉండాలా నువ్వు ఊరికెంత చెప్పుకొని వస్తా ఉండవా అట్టే ఈజీమా సరదక్క అసుడి మీది ఇది ఉంది కదక్క ఆవు దాని పండ్లు తరనే లేదా దీని పండ్లు చూడక్క సరదక్క మీ ఇంటికి ఎవరో చుట్టాలు వస్తా ఉండరమ్ము అన్నయ్య పిలుచుకొని వస్తా ఉన్నారు చూడడా ఎవరు వీళ్ళు నేను యాపదు చూడలేదమ్మా ఏం అట్లుంది అది ఏంది బొమ్మకు ఉన్నట్లుందే యువతిదే ప్రేమి ఇప్పక్రావేలే శారదా ఇది ఇంటిది కీ ఎత్కరాపో వీళ్ళు ఇల్లు చూసేకొచ్చిండారు బాడకు కావాలంట ఇల్లు చూసేకొచ్చిండారు పో ఇల్లుకి ఎత్కరాపో అవునా ఇల్లు చూసేదానికి వచ్చిండారా రాండా ఏమి ఇప్పుడే పోతారు రండా కుక్క రండా రాకో కుక్క రండా పాపం ఆడి ఇంకా వచ్చిండారు పాపం ఏమి ఇల్లు చూడొచ్చు రండా కాపీ గిప్పి తాకుతారేమో రండా కుక్క రండా ఇది రత్ని ఏమమ్మా కాపీ తీసుకురా కొడుకు 1 2 3 4 ఒక 6 కాపీలు తీసుకురా అయ్యో ఏమి వద్దక్క నేను ఇల్లు చూసేదానికి వచ్చిండాను అంతే అయ్యో ఇల్లు చూడొచ్చు రాకయ్యో కుక్కరా ఏం చెప్పు చూసేది కుక్క రా ఈ పక్కరా ఈ పక్కరావయ్యో రండా మేడం రండా కుక్క రండా ఆమెకి తోడుకోపోతాను చూపించేదానికి రండా కుక్క రండా ఓకే సార్ ఓకే అయ్యా ఆ బెంచ్ పైన కుక్కమ్మా యాళ్ళు దిగు కుక్కనుండారు ఆ బెంచ్ పైన కుక్కండా అయ్యో పర్వాలేదు ఈడండా మేడం దిగునే కూకుంటాను యా ఊరక్కయ్య మీది మాది చందాపుర ఓహో చందాపురమా ఏమక్క ఈ పక్క వచ్చేసిండారు అట్లయితే ఆడేసేసి అయ్యో ఆడు కూడా రెంట్ హౌస్ అక్క ఈ రెంట్ హౌస్ ఉంటే ఖాళీ చేస్తూనే ఉండాలా ఊరు అలితూనే ఉండాలా ఏమో ఈ ఊర్లో భలే మంచోళ్ళు ఉండరు భలే బాగుంది అనేసి ఈ ఊరికే షిఫ్ట్ అవుతామనేసి వచ్చిండానంతే ఈ ఊరంతా మంచిగానే ఉందాము ఈ ఆనేకల్లా ఉండిస్తే ఎంత ఈడే సిక్తుంది చూడండి ఏం చందాపూర్ పక్కనే ఉండేది కదా అవునక్క దానికైనా నేను ఈడ వచ్చేసింది ఏమి ఎంత ఆరాంగానే ఉంటుంది ఈడ దానికే ఈడ వచ్చేసింది ఏం బస్సు ఎంత ఏం తొందర లేదు కదా ఈడ లేదమ్మో బస్సుకేమీ తొందర లేదు ఈడ ఏం కావాలో ఎంత సిక్తుంది చూడు ఈడ నేను ఆఫీస్కి పనిపోతాను కదా బస్సులకి చాలా తొందర అవుతుంది దానికే ఈడ దగ్గరనే ఉంది మా ఆఫీస్ కూడా దానికే ఈడ ఇల్లు చేసుకుంటామనేసి ఈ పక్క వస్తా ఉంటుంది వీళ్ళు మీరు హస్బెండ్ కదా వీళ్ళని అడుగుతుంది ఏడనా ఈడ ఇల్లుందా అనేసి వీళ్ళ మాత ఇల్లుంది అనేసి తోడుకొని వస్తుంది ఓ అవునా మీరు ఆఫీస్కి పోతారా
అవునక్కో, నేను ఆఫీస్ పోతాను. ఆనకల్లనే ఆఫీస్ ఉండేది, దానికే ఈడ ఇల్లు చేసుకుంటాము ఏడనా అనేసి ఇప్పుడు కోనొస్తుంది చూడి. సర్ చాలా మంచోళ్ళమ్మ మేడం, మీరు చాలా లక్కీ మేడం. ఇట్లా మంచి హస్బెండ్ సిక్కేదానికి మీరు చాలా లక్కీ. అవునవును, లక్కీ. మంచోళ్ళకి మంచిదే అవుతుంది కదా. అవును మేడం, మంచోళ్ళకి కదా మంచోళ్ళ మనసు ఎట్లుంది అనేసి తెలుస్తుంది. వేరే వాళ్ళు ఉండరు మేడం, ఏమిటికి ప్రయోజనం లేదు. ఏం సార్ ఈ వయసులోనే ఇంత ఫిట్ గా, ఇంత స్మార్ట్ గా, ఇంత హ్యాండ్సమ్ గా ఉండారు. శారదక్క చూస్తా ఉండవా, హింపించుకుంటా ఉండవా, ట్రాక్ ఎక్కడో పోతా ఉందక్కో. సార్ అది మీ మీసా ఉంది కదా, అదేం ఒరిజినలా లేకపోతే ఏమైనా అనిపించుకొని ఉండరా? ఇదా మేడం, ఒరిజినల్ మేడం. ఎట్లుంది మేడం ఒరిజినల్ ఇదంతా? సూపర్ సార్, మీరు సేమ్ హీరోనే మీరు. శారదక్క చూస్తా ఉండవా, వినిపించుకుంటా ఉండవా. శారదక్క నాకు ఇది ఎలా కనిపిస్తుంది తెలుసా, ఆడిపోయిన చూడి. నీటి మల్లై నన్ను గిల్లి వెళ్ళిపోకే మల్లేవాన, జంట నల్లే అందమల్లే ఉండిపోవే వెండివాన, తేనెల చినుకులు చవి చూపించిచే కన్నుల దాహం ఇంకా పెంచే, కమ్మని కలలేమో అనిపించే కన్ను మారుగై కరిగావా సిరివానా, నువ్వొస్తావంటే నేనొద్దంటానా. అయ్యో అక్క, మాకేమి టైం అయ్యలేదక్క. నేను ఇల్లు చూడాలా అనేసి వచ్చిండాను. అది ఈ ఇల్లు ఎట్లుంటానో నేను ఈడే ఉంటాను. ఎంత మంచోడు మేడం మీరు. ఏం మేడం మీరు హీరోయిన్ తర ఉంటారు చూడండి మీరు. చూస్తా ఉండవా, ఇంపిసుకుంటా ఉండవా. ఈడండి సార్, మీరేమో హీరోలాగా ఉండారు, నేను హీరోయినా. నాకే హీరో అంటే భలే ఆశ మేడం. నేను చిన్నప్పుడు ఉండేటప్పుడు ఈ పిక్చర్లు ఎంత భలే బాగా చూస్తూ ఉంటుంది, చాలా చూస్తూ ఉంటుంది. నేను మా అబ్బు ఉండాడే, వాడే ఇట్లా చేసింది. నేను ఫిలంకి పోవాలనేసి ఎంత చేసుకొని ఉంటుంది. ఏమి 6 ప్యాక్ మేడం, అప్పుడు నాకు 6 ప్యాక్స్ వేసుకొని ఎంత బాగుంటుంది తెలిసిన. అవునా, ఇప్పుడేం తక్కువ ఉండరు లేయండి, ఇప్పుడు కూడా చాలా ఫిట్ గానే ఉండరు. ఏమైనా ట్రై చేస్తా ఉండారా సార్? ఓ ఇప్పుడు ఎవరు మేడం ఇస్తారు నాకి, ఏం హీరో. అయ్యో ట్రై చేయండి సార్, హీరో అవ్వచ్చు కదా. సూపర్ స్టార్ సూపర్ స్టార్ సూపర్ స్టార్ అవుతారు మీరు కూడా. ఎప్పుడు ఏమేమవుతుందో ఎవరికి తెలుసును, మీ లక్కు కూడా చేంజ్ అవ్వచ్చు కదా. ఓ అట్లా అంటారా మీరు? అట్లయితే ట్రై చేస్తాను ఉండండి. నేను హీరో అయితానా? అయ్యో హీరో అయికపోతే ఏమి, హీరో ఫాదర్ గా చేయొచ్చు కదా. చూడండి సార్, ఫోటో గిట్ ఎంత మంచిగా పెట్టుకొని ఏడాది ఆడిషన్ పోండా, అవుతారు మీరు, పక్కా సెలెక్ట్ అయ్యే అవుతారు. చూడండి శారదక్క చూస్తా ఉండవా, ఇంపిసుకుంటా ఉండవా. నేను చూపిస్తాను ఇల్లు, మీరు పోండా. రేషన్ తీసుకొని రా పోండా. అదేమో సావిత్రి చెప్తా ఉండే ఏమో కావాలని సిల్కే, పోండా ద్రాస్ పెట్టింది, పోండా ఫస్ట్ పోండా తీసుకొని రా పోండా. అయ్యో దానికేం టైం ఉంది, ఊరికే కూకో. ఏమో అప్రూవ్గా ఎవరో వచ్చిండారు ఇల్లు చూసేదానికే. నేను ఇల్లు చూపిస్తాను, కావాలంటే నువ్వు వీడే కూకో. పాప నువ్వు వేళ వస్తావు అడగంట. అయ్యో అది నా పెండ్లా ఉంది కదా. ఏం మేడం మీరు చూడడా, ఎంత స్లిమ్గా ఎంత బాగుండారు. నా పెండ్లాం చూడండా డుమ్మి, ఎప్పుడు చూస్తారో తినుకోని కూకోని ఉంటుంది అంతే. మీరు చూడండి మేడం ఎంత ఫిట్గా ఉండరు. ఈ మగోళ్ళకి వాళ్ళ పెండ్లాం విడిచేసి వేరే వాళ్ళ పెండ్లాం ఎంత స్లిమ్ గా, స్మార్ట్ గా, స్వీట్ గా, ఎంత భలే బాగా కనిపిస్తా ఉంటారు. అదే వాళ్ళ పెండ్లాం అయితే డుమ్మి, ఈ ఉచ్చి ఏమేమో అంటారు.
నేను చూస్తాను ఏం చెప్పరుగు ఇట్లా ఆడతారనేసి ఏమదే ఉంటుందా అత్పో నీ అంత కాసుకొని ఉండను అత్పో నీ ఆమెకి పెడతాను సర్రిగా పెడతాను చూసుకొని ఉండండి చూస్తాక ఎట్లా ఆడతాడు నా మొగుడు ఎవతన వచ్చిస్తే పండ్లు గించుకొని ఎంచే పొరుగు మాట్లాడుతూ ఉండరు చూడి నా జొత్తులో ఏమైనా మాట్లాడి ఇంచే పొరుగు మాట్లాడతాడా వాడా ఎవరి జొత్తులోనా కానీ ఇంచే పొరుగు మాట్లాడుతూ ఉంటాడు నేను మంచిది కాదంట అది మంచిదంట మీ గౌడ్ను ఇట్లా ఆడతాడేమే శారదక్క చూస్తా ఏమో ఏనోరా అప్పుడు ఇంకా చూస్తానే ఉండదు చూస్తా వినిపించుకుంటారా చూస్తా వినిపించుకుంటారా నేను చూస్తానే ఉండను నేను వినిపించుకుంటానే ఉండను నోరు ముయ్యి చాలు హాయ్ ఫ్రెండ్స్ ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ చూస్తూ ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి అట్లే వీడియో ఇష్టమైతే లైక్ చేయండి వీడియో ఎట్లుంది అనేసి ప్లీజ్ కమెంట్లో చెప్పండి ఫ్రెండ్స్ ప్లీజ్